ఎవరైనా పూజ చేసేవాడు ఉన్నాడండి? సూర్యుడికి పూజ చేస్తారు, చంద్రుడికి పూజ చేస్తారు, ఇంకో దేవతకి పూజ చేస్తారు, కానీ మృత్యుదేవతకి పూజ చేసి ప్రసాదం ఇచ్చేవాడు ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా? ఎవడు ఉండడు. మరి ఎందుకు మృత్యుదేవత? మరి ఎందుకు దేవత అని పిలవడం? అంటే నువ్వు అడిగినా అడగకపోయినా శరీరం జర్జరీభూతమైపోయి ఇంకా ఇది కదలలేని మెదలలేని స్థితికి వచ్చేసి ఏ పని చెయ్యడానికి ఉపకరించనటువంటి స్థితిలో నీకు నీకే నీ శరీరం ఒక గుదిబండగా బరువుగా మారిపోతే అప్పుడు కూడా నీకున్నటువంటి అజ్ఞానం చేత అవిద్య చేత వ్యామోహం చేత దీన్ని విడిచిపెట్టడానికి నువ్విష్టపడకపోతే మృత్యుదేవతా స్వరూపంలో సర్వేశ్వరుడు వచ్చి దీనిలోంచి విడుదల చేసి మళ్ళీ ఒక కొత్త శరీరాన్ని నీకు ఇస్తాడు. చేసుకోరా ఈశ్వర కైంకర్యం ఇప్పుడైనా అని. అందుకని జర్జరీభూతమైన శరీరంలోంచి పైకి తీసి కొత్త శరీరంలో ప్రవేశించడానికి అవకాశం ఇస్తున్నటువంటి మృత్యువు దేవత కాదా? ఇది భారతీయ తత్వం, ఇది ఆర్షధర్మం. మృత్యువుని కూడా దేవతగానే చూస్తారు మన వాళ్ళు. అందుచేత ఆ శివ అంటే మంగళకరుడు. ఇవాళ విశ్వామిత్రుడు మంగళకరుడై వెడుతున్నాడు. ఏమిటి మంగళం? లోకమునకంతటికీ మేలు చెయ్యాలి. ఇంతకు ముందు జనావాసములతో నిండిపోయి ఉన్న ప్రాంతములు ఇవాళ ఎడారులైపోయి ఉన్నాయి. ఎందుచేత? రాక్షసులతో నిండిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఆ రాక్షసులను సంహరించాలి, మళ్ళీ జనులు అక్కడ నిలబడడానికి చోటు కలగ చెయ్యాలి. అందుకని లోకమునకు మంగళం చేసేవాడిగా వెడుతున్నాడు కాబట్టి శివుడిగా వెడుతున్నాడు. ఆ శివుడి వెనక వెళ్ళేవాడెవరు? సుబ్రహ్మణ్యుడు ఎడతాడు. ఆయనెవరు? దేవసేనాని. అందుకని స్కందుడు, విశాఖుడు. ఆయన ఏం చేస్తాడు? శక్తి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని చేతిలో పట్టుకునే ఆయుధంగా ఆయన వెడుతున్నాడు. ఇప్పుడు సశక్తియుతుడవుతాడు కొద్దిసేపట్లో రామచంద్రమూర్తి. ఎందుకని? విశ్వామిత్రుడితో వెళ్ళడం, సీతమ్మతో తిరిగి రావడం. అందుకని సశక్తియుతుడవుతాడు. శక్తే సుబ్రహ్మణ్యేశ్వరుడి చేతిలో ఉన్నటువంటి శూలం, అది పట్టుకుని లోకాల్ని చక్కదిద్దుతాడు. ఇదంతా సంకేతం. అందుకని విశాఖుడు స్కందుడు కలిసి వెడుతున్నటువంటి శివుడిలా, మహాదేవుడిలా విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి వెడుతున్నారట. ఎంత దూరం వెళ్ళారో తెలుసా అండి? సరయూ నది దక్షిణ తీరంలో కాలినడకన 1.5 యోజనముల దూరం వెళ్ళిపోయారు. అంటే ఇప్పటి మన పరిభాషలో అయితే దగ్గరగా ఒక 12-13 మైళ్ళ దూరం నడిచి వెళ్ళారు. ఆయన ముందు నడిచి వెళ్ళిపోతున్నారు, వెనక పిల్లలు నడిచి వెళ్ళిపోతున్నారు. ఏం చెప్పాడు దశరథ మహారాజు గారు పంపించినప్పుడు? విశ్వామిత్రుడు ఏది చెప్తే అది చెయ్యి. ఏమైనా చెప్పాడా విశ్వామిత్రుడు? ఏమి చెప్పలా. మనం ఇక్కడికి ఎడుతున్నామన్నాడా? ఏం చెప్పలేదు. మనం ఇక్కడ ఆగాలన్నాడా?